హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో టెక్స్ట్ రివీల్డ్ ఎఫెక్ట్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఈ ఎఫెక్ట్ మీకు తెలుసుంటే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. తెలియని వాళ్ళకు యూజ్ అవుతుందని, న్యూ క్రియేటర్స్కి, బిగినర్స్కి యూజ్ అవుతుందని నేను ఇది చేస్తున్నాను. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం వీడియో త్వరగా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనకు కావాల్సిన ఇమేజ్ ఏంటో మనం డౌన్లోడ్ చేసుకుందాం. నేను బుర్జ్ ఖలీఫా డౌన్లోడ్ చేస్తున్నాను ఇమేజ్ని. దాన్నే యూజ్ చేసి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో బుర్జ్ ఖలీఫా టైప్ చేశాను, ఇమేజ్కి వెళ్తున్నాను. సో ఇమేజ్ బాగుందో ఆ ఇమేజ్ తీసుకున్నాను. ఇది బాగుంది, ఇది సెలెక్ట్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసి దీన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు డౌన్లోడ్ ఇమేజ్ అంటే మనకు ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది. డౌన్లోడ్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యాను. ఓకే, ఇంత స్లోగా వచ్చింది, నెట్ ఎంత స్లో ఉంది కదా. ఓకే, డౌన్లోడ్ అయ్యాను అంటున్నాను నేను. అది మనకు ఫైల్ డౌన్లోడెడ్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ కైన్ మాస్టర్కి వెళ్దాం. కైన్ మాస్టర్ యాప్ మీ దగ్గర లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక క్రియేట్ న్యూ అన్నాను. క్రియేట్ న్యూ అని ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి. 16:9 తీసుకున్నాను నేను. ఫుల్ వీడియో ఫార్మాట్ ఇది. సో ఇమేజ్ అసెట్స్లో బ్లాక్ తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్. సో దాన్ని మనకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ నేను ఆ ఫైల్ సెలెక్ట్ చేస్తే ఎల్లో మార్క్ వస్తుంది, సెలెక్షన్ లేకపోతే ఎల్లో మార్క్ పోతుంది. ఇది గమనించండి. తర్వాత లేయర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ నేను తీసుకున్నాను. దాన్ని ఫుల్ ఇమేజ్లో ఫిక్స్ కావాలంటే ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎల్లో వచ్చింది చూసారా. ఎల్లో ఉంటే ఫైల్ సెలెక్ట్ అయిందని అర్థం. మనం బ్లాక్ లేయర్ ఎంతవరకు అవుతుందో అంతవరకు దాన్ని నేను డ్యూరేషన్ పెంచుతున్నాను. మళ్ళీ నేను క్లిప్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని చూసారా. స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్ వైట్ క్లిక్ చేస్తే అది స్క్రీన్ ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ మనం ఫస్ట్ క్రాప్ చేయాలి. క్రాప్ చేయాలంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని ఒక యాప్ ఉంటుంది. ఇది కూడా మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది, నో ప్రాబ్లం. కావాలంటే నేను మీకు లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. సో ఫొటోస్కి వెళ్ళి నేను ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మనకు టెక్స్ట్ ఎట్ సైడ్ అయితే రివీల్డ్ కావాలో ఇక్కడ నేను ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని లేదా మ్యాజిక్ ఎరేజర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సిమిలర్ కలర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయ్యి ఎరేజ్ అయిపోతుంది. సో అలానైనా చేయొచ్చు, మాన్యువల్గానైనా మనం చేయొచ్చు. సో ఫస్ట్ నేను మ్యాజిక్ ఆటో కలర్తోనే ఎరేజ్ చేసి తర్వాత మాన్యువల్గా ఎరేజ్ చేస్తాను. సో అది మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టుగా ఎరేజ్ చేయాలని ఏం లేదు. మీకు ఎలా అయితే కంఫర్ట్గా ఉంది, ఎలా అయితే మీరు క్లియర్గా ఎరేజ్ చేయగలరు అనుకుంటే అలా చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ మాన్యువల్ ఎరేజర్ తీసుకున్నాను, దాన్ని 30 సైజ్ పెంచాను. సో ఇప్పుడు నాకు ఎక్కడెక్కడైతే ఎరేజ్ కావాలో దాన్ని నీట్గా ఎరేజ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం, పర్టికులర్గా రావాల్సిన పని లేదు. మనకు ఆ సైడ్లో మాత్రమే నీట్గా కటింగ్ అయితే సరిపోతుంది. టెక్స్ట్ ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ మనం జాగ్రత్తగా ఎరేజ్ చేస్తే సరిపోతుంది. మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఫుల్ ఇమేజ్ అలాగూ ఉంటుంది. సో మనం ఇక్కడ వన్ సైడ్ ఎరేజ్ చేసి దాన్ని నేను నెక్స్ట్ అని ఫెదర్ 1 ఇచ్చి సేవ్ అన్నా. సో అది మనకి మొబైల్లో సేవ్ అవుతుంది. ఫినిష్ అంటే ఆటోమేటిక్గా మొబైల్లో సేవ్ అవుతుంది. సో ఫినిష్ అన్నాను. నెక్స్ట్ మనం డైరెక్ట్ కైన్ మాస్టర్కి వెళ్ళిపోవచ్చు. సో ఇందాకనే మనం ఇమేజ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి మనం ఇప్పుడైతే ఎరేజ్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో అది మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ వరకు నేను డ్యూరేషన్ జరుపుకుంటున్నాను. దాన్ని మనం క్లిప్ డ్యూరేషన్ ఎంతవరకు అయితే పెంచామో అంతవరకు జరిపినాక ఇప్పుడు దాన్ని స్క్రీన్ ఫిట్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి ట్రిమ్లోకి వెళ్ళి ట్రిమ్ రైట్ అన్నాను. ట్రిమ్ రైట్ అంటే రైట్ సైడ్ ఉన్న మొత్తం ఎరేజ్ అయిపోయింది. సో మళ్ళీ క్లిప్ని సెలెక్ట్ చేసి స్ప్లిట్ స్క్రీన్లో మనకు ఫిట్ స్క్రీన్ అంటే ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది తెలుసు కదా. సో ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనకు టెక్స్ట్ కావాలి. లేయర్లో టెక్స్ట్ ఆప్షన్ తీసుకొని నేను ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేస్తున్నాను. క్యాపిటల్స్తో టెక్స్ట్ అని టైప్ చేస్తున్నాను. TEXT టెక్స్ట్.
అదలా ఇది 1 లాగా ఉంది, అది తీసేసాను. ఓకే. సో ఇప్పుడు మనకు టెక్స్ట్ వచ్చింది. మనకు టెక్స్ట్ ఎంత సైజులో ఉండాలో దాన్ని కరెక్ట్గా స్కేలింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇమేజ్కి పెట్టుకొని మనం కీ ఫ్రేమ్ ద్వారా ఈ ఎఫెక్ట్ మనం ఇవ్వాలి. సో క్లిప్కి అది ఫస్ట్ స్టార్టింగ్లోనేమో ఆ బుర్జ్ ఖలీఫా బ్యాక్ సైడ్ నుంచి ఇవతలకి రివీల్ కావాలన్నమాట. సో నేను కీ ఫ్రేమ్స్ ఇచ్చాను. ఈ మధ్యలో మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చి దాన్ని రివీల్ చేశాను. సో ఇప్పుడు టెక్స్ట్ మనకు బయటకు రివీల్ అయింది. చూసారా, ఇక్కడ రెడ్ వైట్ మార్క్ ఉన్న దాన్ని కీ ఫ్రేమ్ అంటారు. సో అంతవరకు నేను ఆ టెక్స్ట్ని కట్ చేశాను. ఇప్పుడు ఇంకో టెక్స్ట్ తీసుకుంటాను. ఇంకో టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ రివీల్ అని టైప్ చేద్దాం అనుకుంటున్నాం. TXT టెక్స్ట్ ఎంటర్ రివీల్డ్. రివీల్ అని టైప్ చేసి సో ఓకే చేశాను. సేమ్ ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ అయిపోగానే, టెక్స్ట్ లేయర్ అయిపోగానే ఇంకో టెక్స్ట్ ఎంటర్ అవుతుంది అనమాట. సేమ్ దానికి కూడా అంతే కీ ఫ్రేమ్స్ మనం ఇచ్చుకోవాలి. కీ ఫ్రేమ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్స్ట్ రివీల్ అనేది టెక్స్ట్ మనకు ఎంత సైజులో ఉండాలనేది మనం జాగ్రత్తగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను అది టెక్స్ట్ మీదకి వస్తుంది, కొంచెం దాన్ని జరుపుకోవాలి మనం లేయర్ని. సో మళ్ళీ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను. ఆ టెక్స్ట్ లేయర్ దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసి మనకు బుర్జ్ ఖలీఫా బ్యాక్ సైడ్ అంటే రైట్ సైడ్కి ఉండాలి. ఎండ్కి వచ్చేసరికల్లా బుర్జ్ ఖలీఫా లెఫ్ట్ సైడ్కి అది రివీల్డ్ అయిపోవాలి. సో మనం దానికి కీ ఫ్రేమ్ ఇవ్వాలి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరనేమో బ్యాక్ సైడ్లో ఉంటుంది, నెక్స్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసి రివీల్ అయిపోతుంది. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ పెట్టాను, మళ్ళీ సెలెక్ట్ చేశాను, మళ్ళీ కీ ఫ్రేమ్ ఇచ్చాను, ప్లస్ నేను నొక్కాను, కీ ఫ్రేమ్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు దానిని రివీల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారా, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇచ్చి బ్యాక్ సైడ్కి పెట్టాను, నెక్స్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చి దాన్ని రివీల్ చేశాను. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మనకు ఓకే అయిపోయింది. దీన్ని మనం బ్రింగ్ సెండ్ బ్యాక్వర్డ్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో మీద ఏదైతుందో దాని వెనకకి పోతుంది. సో ఇప్పుడు దాని వెనక నుంచి వచ్చినట్టుగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రివ్యూ చూద్దాం. చూసారా ఎంత బాగా టెక్స్ట్ దాని వెనక నుండి వచ్చినట్టుగానే వస్తుంది. సో ఇలా ఈజీగా మనం టెక్స్ట్ రివీల్డ్ ఎఫెక్ట్ని మొబైల్లో చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.